కక్షలు, తారతమ్యాలు, భేదాభిప్రాయాలు ఉండవు. అమ్మ ఇవి ఎవరిలో ఉంటాయి ఎక్కువగా? మనుషుల్లో ఉంటాయి. కక్షలుంటాయి, తారతమ్యాలుంటాయి, భేదాభిప్రాయాలుంటాయి, ఎక్కువ తక్కువలుంటాయి, హెచ్చు తగ్గులు అందరిలో ఉంటాయి. కానీ చీమలు ఏం నేర్పిస్తున్నాయంటే, ఇప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి నాకు పడదన్నాను అనుకోండి, నాకు జ్ఞానం లేదని అర్థం. సంఘానికి వచ్చిన నువ్వు ఆ కుటుంబం నాకు పడదు, ఆవిడ నాకు నచ్చదన్నావు అంటే నీకు జ్ఞానం లేదంటాడు దేవుడు. అంతే సింపుల్. ఇప్పుడు చాలామంది అంటలేదమ్మా, వాళ్ళు నాకు నచ్చరు, వాళ్ళు నాకు పడరంటారు. నువ్వు క్రీస్తు శరీరంలో అవయవమేనా అని అడగాలి మనం. నువ్వు క్రీస్తు శరీరంలో అవయవమేనా? కాకపోతే నీకు పడదు. మళ్ళీ ఏం చెప్పుకుంటాడు? క్రీస్తు సంఘములో నేను ఒక అవయవాన్ని అంటాడు. శరీరంలో అవయవాలకి పడదా? ఒక అవయవానికి మరొక అవయవానికి పడదా? లేదే. అన్ని అవయవాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. శరీర అవయవాలు అన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనకి కక్షలు, తారతమ్యాలు, పగలు, ప్రతి